ఒక్కడే పరిపూర్ణుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. అయితే మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసేదనని చెప్పాడు గనక ఆ మాట పట్టుకుని మీరు ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థనే దేవుడన్న మాట నెరవేర్చడానికి శక్తిమంతుడు. ఎందుకంటే నీటిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కాదు. ఆ ప్రార్థన మీరు చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనల్ని పరిపూర్ణులుగా చేసే ఆ యొక్క సాధనాలు, అసలు పరిపూర్ణమైన వాళ్ళు ఉన్నారా? అది ప్రశ్న. ప్రపంచమంతటికీ ప్రశ్న ఇది. అవును, ఉన్నారు. ఎలా ఉన్నారు? ఒక చిన్న ఈ ప్రశ్నకి ఒక్కటే ఆధారం, వారు ఎంతటి వారైనా వాగ్దానము నెరవేర్చబడుట ద్వారా పరిపూర్ణులయ్యారు. కొన్ని లక్షణాలు వారిలో నుంచి మనం వెతుక్కుందాం. ఎవరు పరిపూర్ణముగా చేయబడిన వారు? బైబిల్ ప్రకారముగా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం మొట్టమొదట దేవుని యొక్క వాక్యములో నుంచి చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. అందరం కలిసి 13వ వచనం చదువుదాం. 13, 8, 13. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అప్పుడు ఆయన పరిశుద్ధుడుగా మీలో ఉండును. ఒకటి, పరిపూర్ణులు ఎవరు అంటే పరిశుద్ధత కొరకై ప్రతిష్ఠ చేసుకునేవారు, పరిశుద్ధత కొరకై అర్పణ చేసుకున్నవారు, పరిశుద్ధత కొరకై తీర్మానం చేసుకున్నవారు. చూడండి ఏమన్నాడు, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. అంటే పరిశుద్ధత కొరకు మాత్రమే దిగులు పడాలి. ఫస్ట్ వన్, మన భార్య కోసం దిగులు పడాలి, భర్త కోసం, సంఘాల కోసం దిగులు పడాలి, మంచిదే. పరిశుద్ధత లేకుండా దిగులు పడకూడదు, ఉపయోగం లేదు. ఫస్ట్ పరిశుద్ధత కొరకే ప్రతిష్ఠ చేసుకోవాలి. ఉదాహరణకి యోహాను సువార్త 20వ అధ్యాయం. సిస్టర్ గారు, ఆమె పేరు మగ్దలేనే మరియా, మగ్దలేనే అనే గ్రామానికి చెందిన సిస్టర్. 12 మంది మగవాళ్ళు గొప్ప శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి కనపడలేదు. 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంక తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు బిడ్డ, కనుక నీవు నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు నైనా ఆయన యొద్దకు ఎక్కిపోద్దని చెప్పాను. ఇప్పుడు చదవండి 18. మగ్దలేనే మరియా ఏమందండి? అందరు చదివినారు ఆ మాట. నేను ప్రభువుని ఇంతకన్నా పరిపూర్ణురాలు. బాగా చూడండి, ఎవరు ప్రభువును చూస్తారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు వారు ప్రభువుని. ఇప్పుడు 12 మంది శిష్యులలో హృదయ శుద్ధి మగవాళ్లకుందా, మగ్దలేనే మరియకున్నదా? ఒకవేళ ఉంటే ఎందుకు ముందు వాళ్ళకు కనబడలేదు? హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు. మరి ఫస్ట్ ఏమే ఎందుకు దేవుణ్ణి చూసింది? మిగిలిన అంత గొప్పవాళ్ళు, గొప్ప సేవ చేసిన వారు 12 మంది అపోస్తలులు, వాళ్ళెందుకు ప్రభువును చూడలేదు? లేదు, ప్రభువు ఎందుకు వాళ్ళకు కనబడలేదు? మగ్దలేనే మరియకి ఎందుకు కనపడ్డాడు అంటే పరిశుద్ధతలో ఈమె పరిపూర్ణురాలు. ఎవరైతే పరిశుద్ధత విషయంలో నిష్ఠ కలిగి ఉంటారో, పక్షపాతం లేకుండా ఆడబిడ్డవా మగబిడ్డవా చూడడు, నీ యొద్దకే వచ్చి నీకు ప్రత్యక్షమవుతాడు.
నీ యొద్దకే వచ్చి నీకు కనబడతాడు. ఆయన నీ హృదయ శుద్ధిని చూసేవాడు. నరులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మత్తయి సువార్త 5:8. మత్తయి సువార్త 5:8. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఇప్పుడు హృదయశుద్ధి శిష్యులు కన్నా అధికముగా ఉన్నది. పరిశుద్ధతలో ఎవరు తమ్మును తాము అర్పణ చేసుకుంటారో వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. దానికి ఉదాహరణ మగ్దలేని మరియ. నెక్స్ట్ కొద్దిమంది శిష్యులకు, ఆ స్త్రీలకు కనబడతాడు. ఆ నెక్స్ట్ పేతురుకు కనబడతాడు. 3వ స్థానం ఇచ్చాడు పేతురుకి, అది కూడా పశ్చాత్తాపడే మనిషి గనుక. 4వ స్థానం క్లెయోపా యోహానుకి ఇచ్చాడు. 5వ స్థానం శిష్యులకి ఇస్తాడు, 10 మంది శిష్యులకి. అందులో తోమా లేడు, యోధా లేడు, వాళ్ళిద్దరు లేరు. 6వ స్థానం 11 మంది శిష్యులు ప్రభువును చూస్తారు, అందులో తోమా ఉంటాడు. అట్లాగా యాకోబుకు విడిగా కనబడతాడు. యాకోబు అంటే యోహాను యొక్క సహోదరుడు. అలాగా 500 మంది సహోదరులకు ప్రభువును వాళ్ళు అంచెలంచెలుగా చూడగలిగినారు. కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరికిచ్చాడు? పెద్దగా చెప్పండి. మగ్దలేని మరియకి ఇచ్చిన కారణం ఆమె పరిశుద్ధతలో పరిపూర్ణురాలాయను. ఇప్పుడు మీకందరికీ ఒక మాట చదివిస్తాను మీతో. సంఖ్యాకాండం 20వ అధ్యాయములో గొప్పవాడు మోషే ప్రజలను కానిమాట పలికినాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. ఆ ఒక్క కాని మాటకి దేవుని ప్రవచనం, వాగ్దానం నెరవేర్చలేదు. 20వ అధ్యాయం సంఖ్యాకాండం. అందరం కలిసి 13 చదువుదాం. 13 అంతేనా? నేను 12 చదువుతాను, మీరు 13 చదవండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయులు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సర్వ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకుని పోరని వారితో చెప్పాను. చదవండి. అదే చూడండి, నీవు నా పరిశుద్ధతను గౌరవించలేదు గనక నీకు ఇజ్రాయేలును నడిపించడానికి నువ్వే ఉంటావని నేను చెప్పిన మాట నెరవేర్చను. ఎంత మాట బాగా చూడండి. కొంతమంది వాగ్దానం నెరవేరకపోయినా 31st కానీ సంవత్సరం అంతా కానీ ఇట్లా అంటుంటారు, నెరవేర్చేవి నాయన నీకు స్తోత్రం. నెరవేర్చితే క్లియర్గా వాళ్ళకి సాక్ష్యం కూడా చెప్పాలనిపించింది. సరే, కొన్నిసార్లు మనకు కుదరదు, సేవకులు అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ మనం ఎక్కడ పడితే అక్కడ అవకాశం కలది. సిస్టర్స్ అయితే సిస్టర్స్కి, బ్రదర్స్ అయితే బ్రదర్స్కి, ఇంటి వాళ్ళకి సాక్ష్యం చెప్తూనే ఉంటాం. చెప్పొచ్చు. ఇక్కడ మోషేకి ఇచ్చిన వాగ్దానం ఏమవ్వలేదు. కనాను దేశానికి నడిపించాల్సింది ఎవరు? మోషేనే కదా. నడిపించాడా? ఎందుకు? ప్రజలను కాని మాట పలికాడు. అప్పుడు పరిశుద్ధతను నువ్వేం చేయలేదు, సన్మానించలేదు, అంటే గౌరవించలేదు, హానర్ చేయలేదు. నేను కూడా నిన్ను హానర్ చెయ్యను. నా పరిశుద్ధతను గౌరవిస్తే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. నా పరిశుద్ధతను సన్మానిస్తే వారిని పరిపూర్ణులుగా నేను చేస్తాను, ఎంచుతాను. నీవు పరిపూర్ణుడువు కావని నేను చెప్తా. నువ్వు నా పరిశుద్ధతను గౌరవించలేదు. తర్వాత ఏడుస్తాడు, క్షమాపణ కోరుతాడు. ఓకే, నువ్వు కన్నీళ్లు గార్చినందుకు నా ప్రక్కన ఉండే ఆధిక్యత నీకు ఇస్తా. మత్తయి సువార్త చూడొద్దు, 17వ అధ్యాయంలో మహిమలో మోషే, ఏలియా ఇద్దరు ప్రభు పక్కన కనపడతారు. నా మహిమలో నువ్వు ఉంటావు, కానీ కానాను దేశానికి ప్రజలను తీసుకువెళ్ళే ఆధిక్యత నేను నీకు ఇవ్వలేదు. ఎవరికిచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. పరిశుద్ధతను సన్మానిస్తే వారు పరిపూర్ణులే. కాపాడుకోవాలి. మనం మొయ్యలేని బరువు మన మీద పెట్టాడు. నీ ఒంటరి జీవితాల్లో వచ్చే శోధనలలో, మన కుటుంబాలలో వచ్చే శోధనలలో, సమాజంలో వచ్చే శోధనలలో, అన్యుల మధ్య వచ్చే శోధనలలో మన వరకు మనం ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. దేవుడట్లు కాపాడమని ప్రార్థన చేసుకుని వారు పరిపూర్ణులు. అదే చెప్తాడు, నా పరిపూర్ణత
నాకు పరిపూర్ణులు వీళ్ళు అని చెప్పాలంటే ఆయన ఇస్తున్న సాక్ష్యము వారే పరిపూర్ణులు. ఎవరు వారు అంటే నా పరిశుద్ధతను ఏం చేసేవారు? సన్మానించేవారే. ఆమె సన్మానించింది, నేను ఆమె కనపడతాను. రెండవ చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21:19 వచనం. మత్తయి సువార్త 21 ఒక్క నిమిషం. 21 మత్తయి సువార్త 20 ఒక్క నిమిషం ఉండండి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారముగా పరలోకములో దేవుని రాజ్యములో 21 అధ్యాయము 19వ వచనము చదవండి. 21:19. అందరు కలిసి ఓకే. లూకాసు వార్త 12వ అధ్యాయం, లోకా 12వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ చూడండి, చెట్టు ఎండిపోయింది, యజమానునికి ఉపయోగం లేని చెట్టు, యజమానుని రాజ్యానికి ఉపయోగం లేని చెట్టు నాటుకుంది యజమానుడు. కాబట్టి చెట్టుని ఏం చేసినాడు? ఈ చెట్టు ఎండిపోవును గాక అన్నాడు. అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఎందుకు? యజమానుడికి ఉపయోగం లేకుండా పోయింది. పరిపూర్ణులంటే ఏ యజమానుడు నిన్ను నాటాడో, ఏ యజమానురాలు సృష్టికర్త అయిన దేవుడు ఇలాగా మనలను సంఘంలో నాటడం జరిగిందో, ఇప్పుడు ఆల్రెడీ పరిశుద్ధతను పరిపూర్ణులుగా ఎంచినాం. రెండవది, యజమానుని సంతోషపరచువారు పరిపూర్ణులు. అంటే పరలోకములో ధనము సమకూర్చుకునేవారు. ఏంటి దాని అర్థం? నిన్ను ఏ యజమానుడైతే నిన్ను ఏర్పరచుకున్నాడో ఆ యజమానుని తృప్తి కొరకు బ్రతికేవారు, యజమానుని ఆనందం కొరకు బ్రతికేవారు. ఇప్పుడు మనం లోక 12:20 ఏం చూసామంటే, ఏ యజమానుడు కొరకు మనము ఏర్పరచబడినామో పరలోకంలో ఆ యజమానుడి దగ్గర ధనం లేదు మనకి. మనం ఏ రోజు పరలోకం వెళ్ళినా మనకు పరలోకంలో ధనం ఉండాలి కదా, లేదు. ఇంకొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 19:21 పరిపూర్ణులంటే పరిశుద్ధులే ఒకటి అయిపోయినది. రెండవది, పరిపూర్ణులంటే యజమానుని రాజ్యములో ధనము కూర్చుకొనివారు, పరలోక రాజ్యంలో తండ్రి తృప్తి కొరకు బ్రతికేవారు. 21:19 అది 19:21 చదవండి. ఇక్కడ పరలోకములో ఈయనకు కూడా చెప్పాడు. ఇందాక మనం చూసినాం, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అతడు లెక్క చేయలేదు, పరలోకంలో ధనము లేదు. ఇక్కడేమన్నాడంటే ఈయనతో, ఓ ప్రియమైన యవనస్తుడా, ఓ అధికారి, నువ్వు నిత్య జీవం చేరాలని పరిగెత్తుకుంటే వచ్చావు, పరిపూర్ణుడు అవ్వాలనుకుని వచ్చావు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే నీకు కూడా కొదువుగా ఉన్నది. నువ్వు ఇంటికి పోయి నీ ఆస్తి అంతా అమ్మి నాకు ఇవ్వమని అడగడలేదు.
నీ ఆస్తి అంతా అమ్మి ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇచ్చి నువ్వొచ్చి నన్ను ఫాలో అవ్వు, వెంబడించు. నాకు ధనం కాదు కావాల్సింది, ఫాలో అవ్వు. వాచ్మెన్ గారి చైనా దేశంలో చాలా గొప్ప సేవ చేశారు. భక్సింగ్ గారు మన దేశంలో ఉండి ఇతర దేశాలకు ఎలా చేశాడో, వాచ్మెన్ గారు ఆ దేశంలో చైనా దేశంలో చాలా గొప్ప సేవ చేశాడు. ఆ చైనాకి చాలా పరిమితమై చైనాలోనే జైలు దేశం ఎక్కువ అనుభవించాడు. జైలు జీవితం ఆ దేశంలో ఎక్కువ అనుభవించాడు. సరే, మంచిది. అయితే ఆయన అంటాడు, మీ ధనం నాకొద్దు, దేవుడికి కావాలి. మీ ధనం నాకొద్దు, దేవుడికి కావాలి. లోకంలో మనకున్న ధనం, మనకున్న సమయం, మనకున్న శక్తి, మనకున్న అనుభవాలు, మనకున్న తెలివితేటలు, మనకున్న తలాంతులు, ఈ పాటలు, వాక్యం, రకరకములైన వాక్యోపదేశ పరిచర్యలు, మరి పరిచర్య నీతి కార్యాలు, వంట పని చేయడం, ఇలాగ పరిచారకులుగా ఉండడం, దేవుని ఆలయాలు శుద్ధిగా ఉంచడం, పరిచర్య చేయడం, చేపలు వేయడం, చేపలు తీయడం, ఇవి అన్నీ చెయ్యి, పరలోకంలో ధనాన్ని సంపాదించుకో. లేదు, ఈ కార్యాలు జరుగుతున్నాయి, చెయ్యగలిగినంత హెల్ప్ చేయి, సహాయం చేయి, ఏదో కొంత నువ్వు చెయ్యగలిగేంత మేలు చేయి. నేను ఆరంభ రోజుల నుంచి విశ్వాసులైన వారితో ఇలా అంటుంటాను, గిద్ద బియ్యము కూడా లేవా ఈ మీటింగ్కి ఇవ్వటానికి? గిద్ద. వెనకటి రోజుల్లో ఎక్కడన్నా మీటింగ్లు జరుగుతుంటే, హైదరాబాద్ హెబ్రోన్లో మీటింగ్లు జరుగుతుంటే, వాళ్ళు కడప నుంచి, కర్నూలు నుంచి, జయరాజ్ గారు కూడా చెప్పేవాడు, చాలా ప్రాంతాల నుంచి వాళ్ళు హెబ్రోన్కి వస్తా కొంతమంది ఉప్పు, కొంతమంది కారం, కొంతమంది బియ్యం, కొంతమంది ఎండు మిరగాయలు వాళ్ళ చేలో పండేయి. ఆ దినాలలో స్థానిక సంఘాలు లేవు, స్థానిక సంఘాలు ఉన్నా ఎక్కువ లేవు. అప్పుడు వాళ్ళకి ఏదన్నా పండిందంటే హెబ్రోన్లో జరుగుతాయి కదా మీటింగులు, మనం తీసుకెళ్దామని చెప్పి ఏది పండితే, ఏది ఉంటే అది తీసుకుని వచ్చేవాళ్ళు. ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు అంటే పరలోకంలో వాళ్ళకేం కావాలి? ధనం కావాలి. పరలోకంలో ధనం సంపాదించుకునేవారే పరిపూర్ణులు. ఆ వచనం మీకు చూపిస్తాను, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ రెండు వాళ్ళు ఫెయిల్ అయినారు. ఆ అంజూరపు చెట్టు యజమానుడికి ఉపయోగం లేదు, ఈ ధనవంతుడు కూడా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు. ఇప్పుడు మనం చూసిన ఈయన ధనవంతుడు ముఖం మార్చుకుని ఏం చేసినాడంట? 22వ వచనంలో వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. ధనము పరలోకంలో నీకు లభించిద్దంటే, ఓ పావయ్య పరలోకం దొరికితే నా ధనం నేను ఎందుకు అమ్ముకుంటాను, పేదోళ్ళకి ఎందుకు పావయ్య చెప్పావు కానీ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు చూద్దాం, మత్తయి సువార్త 19 అధ్యాయంలో మనం చూసినాం కదా. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండి. 25వ అధ్యాయం 5 తలాంతులు 16వ వచనం. తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరే 5 సంపాదించుకున్నాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళిపోయి మళ్ళీ 2 సంపాదించుకున్నాడు. 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు, సొమ్మును దాచిపెట్టాడు, వచ్చి ఇదిగో నువ్వు తీసుకో అన్నాడు. ఏమన్నాడు దేవుడు చూడండి, 19:20. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరై 5 తలాంతులు తెచ్చి, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఇదిగో నువ్వు తీసుకో అన్నాడు. మళ్ళా 21, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకం ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద నేను నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందుము అన్నాడు. అలాగా అతను వచ్చాడు, 2 తలాంతులు నాకు ఇచ్చావు, ఇదిగో మళ్ళా 2 సంపాదించాను. అప్పుడు అన్నాడు, ఇదిగో ఈ కొంచెంలో నమ్మకం ఉంటివి, అనేకమైన వాటి మీద నియమించదని అన్నాడు. 1 అతను వచ్చాడు, తీసుకువయా నీవు 1, నువ్వు ఇత్తని దాన్ని కోయివాడు చల్లని చోటు కూర్చువాడు, తీసుకుని 1 నువ్వు తీసుకో అన్నాడు. అంటే ధనము సంపాదించుకుంది 2, సంపాదించుకున్నది 1. వీళ్ళ పరిపూర్ణులు ఎవరో మీరే చెప్పండి. నీకున్నా నాకున్నా వానికున్న తలాంతులతో దాన్ని యజమానుని సంతోషం కోసం వాడుకున్న వారు సంతోషం, యజమానుని మహిమ కొరకు. ప్రభు బిడ్డలారా, ఆయన ఆనందం కొరకు కష్టపడు, నీ తలాంతులు వాడు, నీకున్న ధనం వాడు, పరలోకంలో ధనం కలిగిద్ది. వాళ్ళు పరిపూర్ణులు. నువ్వు పరిపూర్ణుడవు కాగోరిన ఎడల నీ ఆస్తి అమ్మి బీదలకివ్వు, పరలోకములో నీకేం కలిగిద్ది? నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే, పరిపూర్ణులం అవ్వాలంటే మనకున్నది ఇచ్చేసి
మనకున్న తలాంతులు ఇచ్చి, మనకున్న అనుభవాలు ఇచ్చి, మనకున్న తెలివితేటలు పంచి ఆయన చిత్త ప్రకారముగా పరలోకానికి యజమాని సంతోషం కోసం వాడుబడు. అప్పుడు పరలోకం ఆనందపడిద్ది, నువ్వు పరిపూర్ణ స్థాయిలోకి వెళ్తావు. పరిపూర్ణులం అవ్వాలంటే పరలోకములో ధనం సంపాదించుకో. ఎట్లా అంటే నీకున్న తలాంతులను ఆయన ఆనందం కొరకు వాడు, ఆయన మహిమ కోసం వాడు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు గంటల తరబడి ముందుగా మనం ఎంతో ప్రార్థన చేసుకోవాలి. దేవుని మహిమను మనం దొంగిలించకూడదు. అది రెండో భాగం. ఫస్ట్ 2 చూసినాం, ఇప్పుడు భోజనానికి వెళ్ళిపోవాలి కనుక స్పీడ్గా. ఫస్ట్ 1, పరిశుద్ధులే దేవునికి పరిపూర్ణులు. ఎవరు పరిపూర్ణులు? ఆ పరిశుద్ధతను పౌలు, తిమోతి, పేతురు భక్తులు కాపాడుకుంటూ వచ్చారు గనక వారు పరిపూర్ణ స్థాయిలో నిలబడ్డారు. రెండవది, ఎవరు పరిపూర్ణులు? ఏ యజమానుని ఆనందం కొరకై నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడో వాటిని ఆయన సంతోషం కోసం వాడు. ఏమన్నాడు? నీ యజమానుని సంతోషంలో పాలు భాగస్తుడు పో, నీ యజమాని సంతోషంలో పాలు భాగస్తుడు పో. అక్కడ ప్రభు ఒక మాట అంటాడు, నా సంతోషం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పరిపూర్ణమాయను. ఓ, నా ఆనందం కోసం నువ్వు కష్టపడ్డావు, నా సంతోషం పరిపూర్ణమైపోయింది. అంటే నా సంతోషాన్ని పరిపూర్ణుడు చేసే వాళ్ళలో ఈ భూమి మీద కొంతమంది ఉన్నారు, వారిలో నువ్వొకడివి, నువ్వొకదానివి అని చెప్పి దేవుడు సంతోషపడతాడు. అది రెండోది. మూడో దానికి వెళదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఓ, చదవండి 15. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరం, మనలో పరిపూర్ణులైన వారందరం ఈ తాత్పర్యం కలిగి ఉందము. ఏం తాత్పర్యము? మనలో సంపూర్ణులైన వారు ఏం చేయాలి? మనలో సంపూర్ణులైన వారు. 13వ వచనానికి రండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, ఒకటి చేయుచున్నాను. ఏమిటది? ముందున్న వాటి కొరకు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు. అది మీరు కూడా చదవండి. వెనుకున్నవి మరచి, మళ్ళా చదవండి, వెనుకున్నవి మరచి వారే పరిపూర్ణులు. చెప్పండి, వెనుకున్నవి ఏం చేయాలి? ముందున్న వాటి కొరకు ఏం చేయాలి? మనం ముందున్న విషయాలు అట్లా పెట్టండి. పరిపూర్ణులు అంటే మనలో పరిపూర్ణులైన వారందరూ ఈ పనే చేయాలి, ఈ తాత్పర్యం కలిగి ఉండాలి. ఏ తాత్పర్యం? వెనుకున్నవేం చేయాలి? వెనకేమేమున్నాయి? నా వైపు ఒక్కసారి చూడండి. బైబిల్ తీయొద్దు. మీరందరూ చిన్న విశ్వాసులు కాదు, నాకు తెలిసి అందరూ 30 ఏళ్ల పైబడినోళ్లే విశ్వాస జీవితంలో. వెనక ఏమేమున్నాయి ఒక్కసారి. ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తున్నారు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో. దానికన్నా ముందు ఆదికాండానికి వెళుతున్నా నేను. సొదొమ గొమొర్రా వెనక కనబడుతుంది. సొదొమ గొమొర్రా వెనక్కున్నది. దేవదూత చెప్పింది, దయచేసి ప్రియమైన లోతు, నీ భార్య నువ్వు జాగ్రత్త. లోతు, ఓ అయ్యా, వెనక్కి చూడొద్దు. అంటే వెనకేముంది చెప్పండి? సొదొమ గొమొర్రా. ఏంటి సొదొమ గొమొర్రా యొక్క సూచన ఏంటి? లోతు అక్కడుండి కామాతురత కలిగిన పట్టణములో వాళ్ళ చేష్టలను చూసి నీతిగల తన మనసును దినదినము ఏం చేస్తున్నాడు? నొచ్చుకుంటూ బతుకుతున్నాడు. అంటే కామాతురత్వం వెనక పక్క తాండవం ఆడుతున్నది. హలో లోతు, వెళ్ళిపోతావా? హలో సిస్టర్, లోతు భార్య, అయ్యో వెళ్ళిపోతున్నారా మీరు అని చెప్పి పిలుస్తుంది, కేకలేస్తుంది. బతికినారు, నిష్ఠ కలిగి బతికినారు. దేవదూతలు వద్దు, ఇక ఉండొద్దు, మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి చెప్తుంది. వెనక్కి చూడొద్దు. వెనక చూడని వాళ్లే పరిపూర్ణులు. గుర్తుపెట్టుకోండి, వెనక్కి చూడకూడదు. నాకటి మీద చేయబెట్టినావు, ఏం చేయకూడదు? లూకాసు వార్త చూడొద్దు.